మనం ఇంకా కొద్ది వారాల్లో క్రిస్మస్ అనే గొప్ప పర్వదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాం. మరి క్రిస్మస్ అంటే మనకు సాధారణంగా మనకు తోచేది ఏంటంటే క్రిస్మస్ షాపింగ్, క్రిస్మస్ ట్రీ డెకరేషన్, క్రిస్మస్ స్టార్ పెట్టుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, అందరినీ కలిసి మరి ఆనందంగా ఉండటం. కానీ ఈరోజు మన పాట భాగ్యం నిమిత్తమై మనం ఒక విషయమే ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. క్రీస్తు ఎందుకు పుట్టాడు? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? క్రిస్మస్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఎప్పుడన్నా మనం ఆలోచించామా క్రీస్తు ఎందుకు పుట్టాడని? ప్రియమైన సంగమా, ఈరోజు మరి క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. క్రీస్తు జననం, మరణం అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవి. క్రీస్తు ఒక హిస్టారికల్ పర్సన్. మనము మన పుట్టిన తేదీ ఎప్పుడని అడిగితే ఒక డేట్ చెప్తాం కదండి. ఆ డేట్ దట్ ఈస్ ఎ రిఫరెన్స్ టు ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు పుట్టుక వలన మన కాలాన్ని క్రీస్తు శకము అని, క్రీస్తు పూర్వము అని రెండు భాగాలుగా విభజింపబడ్డది. మరి క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎన్నో విషయాల గురించి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎన్నో మంచి బోధలు చేశాడు, ఎన్నో మంచి స్వస్థతలు చేశాడు. మరి అన్నిటికన్నా ముఖ్యంగా మన పాపముల నిమిత్తమై చనిపోవటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. శిలువలో మరి పాపం లేని జీవితం జీవించి మన కొరకు ఆ శిలోమానులో మన పాపములన్నీ భరించి మరి మనలందరినీ విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనందరం ఒకటి అనుకుంటాం, ఏంటి నేను పాపినా? నేనేమన్నా పాపాలు చేశానా? నేను మంచోడినే, నేను ఎప్పుడు మంచి పనులే చేస్తానే, నేను పాపిని ఎలా అయిపోయాను అని మనం ఒకవేళ ప్రశ్నించుకుంటామేమో. అయితే దీనికి సమాధానం చెప్పాలంటే బైబిల్లో మరి ఆదికాండంలో మనం చూస్తే మరి దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు వారిని పాపం లేని వారిగా సృష్టించాడు. వారిని ఈ భూలోకంలో పాపం లేకుండా వారిని ఉంచాడు. కానీ సాతానుడు వచ్చి మరి వారిని మాయలో పడవేసి మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేలాగా చేసింది. మరి ఆజ్ఞాతిక్రమమే పాపము అని బైబిల్ ఎంతో గట్టిగా బోధిస్తూ ఉన్నది. మరి అనాది నుండి మరి మానవుడు ఆ రీతిగా పాపంలో పడిపోయాడు. మరి ఈ పాపం నుంచి మనల్ని విమోచించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మరి ఏదో అవతారంగా రాలేదు, మనలో ఒకడిగా, ఒక మానవుడుగా యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. అతను దైవ కుమారుడు. దైవ ప్రేమను మనకి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం లేని జీవితం జీవించి మరి మన యొక్క పాపముల నిమిత్తమై ఆ శిలువలో చనిపోయి మనం పోగొట్టుకున్న ఆ గొప్ప భాగ్యాన్ని, దేవునితో కలిసి ఉండే ఆ భాగ్యాన్ని మళ్ళా మనకందరికీ అనుగ్రహించాడు. ఆ క్రీస్తు చనిపోవటమే కాకుండా ఆయన పునరుద్ధరణుడై లేచాడు. ఆయన చనిపోలేదండి, ఆయన లేచాడు. సో మనము యేసుక్రీస్తుని నమ్ముకొని మనం చనిపోతే ఒక రోజున మనం కూడా లేస్తాం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుతోటి ఉంటాం. మరి ఈరోజు